అస్సాంలోని గువాహటిలో భారత్ జోడో న్యాయ యాత్రకు పోలీసులు అనుమతించినప్పటికీ బారికేడ్లు తొలగించుకొని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. తాజాగా అస్సాం పోలీసులు ఈ కేసు సిఐడికి బదిలీ చేశారు. దర్యాప్తు కోసం సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. సిబ్ సాగర్ జిల్లాలోని నజీరాలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిమంత మాట్లాడారు. హింసాత్మక ఘటనపై కేసుకు సంబంధించి లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ అరెస్ట్ అవుతారని చెప్పారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. అస్సాంలోని గువాహటిలో భారత్ జోడో న్యాయ యాత్రకైతే పోలీసులు అయితే అనుమతించినప్పటికీ కూడా బారికేడ్లు తొలగించుకొని నగరం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అయితే రాహుల్ సహా కొంతమందిపై అయితే కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ అధినేత జనసేనటువంటి రాహుల్ గాంధీ కూడా ఇటు భారత్ జోడో న్యాయయాత్ర ఇటు పదయాత్ర చేసిన సందర్భంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు అస్సాం రాష్ట్రంలోకి ఎంటైన సందర్భంలో కూడా కేసును అస్సాం పోలీసులు రాష్ట్ర సిఐడికి కూడా బదిలీ చేశారు. జనవరి 23న గౌహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా కార్యకర్తలు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై రాహుల్ గాంధీపై అస్సాం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సమగ్రమైన లోతైన దర్యాప్తు కోసం కూడా సిఐడికి బదిలీ చేసినట్లు కూడా డీజీపీ జీపీ సింగ్ ప్రకటించారు. రాహుల్ గాంధీతో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులపై కూడా 9 ఐపీసీ సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా దాన్ని సిఐడికి బదిలీ చేశారు. అస్సాం రాజధాని గౌహతి బార్డర్ లో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు గౌహతి సిటీలోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు మాత్రం దానికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ లీడర్లు మాత్రం వాటిని పక్కకు దూరేసి సిటీలోకి వెళ్లేందుకు మాత్రం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఈ క్రమంలో కాంగ్రెస్ లీడర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తాము మాత్రం యాత్రను అడ్డుకోవడం లేదని రూట్ మార్చాల్సిందిగా సూచించామని మాత్రం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా మాట్లాడాడు. ట్రాఫిక్ జామ్ అవుతుందని లోయర్ అస్సాం నుంచి యాత్రను కొనసాగించాలని చెప్తే ప్రజలను రాహుల్ గాంధీ రెచ్చగొడుతున్నారని కూడా మండిపడ్డారు. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎప్పుడైతే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలు చేశాడో అస్సాంలో అస్థిరపరిచేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని కూడా ముఖ్యమంత్రి ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు అనంతరం కూడా రాహుల్ గాంధీని అరెస్టు అవ్వడం ఖాయమని కూడా జోస్యం చెప్పడం తెలుసుకోవాలి. ముందు అరెస్ట్ చేస్తే రాజకీయంగా వాడుకుంటారనే ఉద్దేశంతో లోక్సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా స్వయంగా అస్సాం రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశాడని చెప్పుకోవాలి. మొత్తానికి సిఐడికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే దీని మీద సీరియస్ గా ఉంది. కేవలం రాహుల్ గాంధీకి ఇప్పుడు న్యాయయాత్రలో వస్తున్న మద్దతుని భరించలేకనే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో నరేంద్ర మోడీ చిత్తుచేతుల్లో పనిచేస్తుంది అనేసి పోలీసుల్ని అదేవిధంగా అస్సాం రాష్ట్రాన్ని నిందిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏదేమైనప్పటికీ ఇది సిఐడికి కేసు బదిలీ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతాడు లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ విషయం వ్యక్తం చేస్తా ఉంది. ఇది కేవలం రాజకీయ కోణంలో చూడాల్సిందనేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.